నేపాల్లో ఫినాన్స్ మినిస్టర్ని ఉరికించి కొడుతున్నారు. ఏకంగా మాజీ పీఎం ఇంటికే నిప్పంటించారు. తన వైఫ్ మంటల్లో కాలిపోయి చనిపోయారు. పార్లమెంట్కి నిప్పు పెట్టేశారు. తప్పుడు న్యూస్లు పబ్లిష్ చేస్తున్నాయి, గవర్నమెంట్కి బయాస్డ్గా సపోర్ట్ చేస్తున్నాయని న్యూస్ ఛానల్స్ బిల్డింగ్స్ని కూడా తగలబెట్టేశారు. ఓవరాల్గా చెప్పాలంటే నేపాలే తగలబడుతుంది. మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, ఈరోజు నేపాల్. కరప్షన్కి వ్యతిరేకంగా యువత పోరాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సడన్గా మీరు మార్నింగ్ నిద్ర లేవగానే మీరు డైలీ యూస్ చేసే మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ గవర్నమెంట్ బ్యాన్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఇంక్లూడింగ్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్తో మీకు పెద్దగా పని ఉండకపోవచ్చు, కానీ వాట్సాప్ లేకుండా ప్రజెంట్ పనులు జరగవు. సో వాట్సాప్తో సహా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్యాన్ అయితే మీరు ఏం చేస్తారు? ఈ వీడియో చూసే వాళ్ళు జనరేషన్ ఎక్స్ అయితే ఆ పోతే పోయింది అనుకుంటారు. అదే నాలాగా మిలీనియల్స్ అయితే అబ్బా ఇప్పుడు పనులు ఎలా జరుగుతాయి అని కొద్దిగా టెన్షన్ పడతాం. అదే జెన్జీ అయితే గవర్నమెంట్ సోషల్ మీడియా సైట్స్ని బ్యాన్ చేయటం వల్ల నేపాల్లో జెన్జీ పాపులేషన్ ధర్నాకి దిగింది. 19 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 100 మందికి పైగా గాయాలయ్యాయి. సోషల్ మీడియాలో అయితే స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లలకి తీవ్రంగా గాయాలైనట్లు వీడియోస్ ఇంకా ఫొటోస్ రిలీజ్ అయ్యాయి. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది? ఎందుకు నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియా సైట్స్ని బ్యాన్ చేసింది? ఈ బ్యాన్ని వ్యతిరేకిస్తూ జనరేషన్ జీ చేసిన ప్రొటెస్ట్లు పార్లమెంట్ మీద దాడి చేసేదాకా ఎలా దారితీశాయి? ఈ క్వశ్చన్స్ అంటే కాదు సార్, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. జెన్జీ అంటే మీకు తెలిసే ఉంటుంది. 1997 2012 మధ్యలో పుట్టిన వాళ్ళని జనరేషన్ జీ లేదా జెన్జీ అంటారు. సో నేపాల్లో ఉన్న జనరేషన్ జీ అంతా కలిసి సెప్టెంబర్ 8, 2025న నేపాల్ క్యాపిటల్ కాఠ్మండూలో మ్యాసివ్ లెవెల్లో ప్రొటెస్ట్కి దిగారు. కాఠ్మండూలోని మోస్ట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్స్లో ఒకటైన మైటీగర్ మండల మాన్యుమెంట్ దగ్గర గ్యాదర్ అయ్యి ఈ జనరేషన్ జీ స్టార్టింగ్లో ప్రొటెస్ట్ని పీస్ఫుల్గానే చేశారు. కానీ ఆ తర్వాత మోటార్ సైకిల్స్ మీద ఒక గ్రూప్ అక్కడికి వచ్చిందని, వాళ్ళ వల్లనే ప్రొటెస్ట్లు వైలెంట్గా మారాయని లైవ్లో ఉన్న 27 సంవత్సరాల మాస్టర్స్ స్టూడెంట్స్ ఆయుష్ బాద్షాల్ చెప్పాడనమాట. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ గ్యాదర్ అయినా కూడా అప్పటి వరకు ఏం జరగలేదు. కానీ మోటార్ సైకిల్స్ మీద వచ్చిన ఈ గ్రూప్ పోలీస్ బ్యారికేడ్స్ని దాటుకుని నేపాల్ పార్లమెంట్ వైపు వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి అంతా చేయి దాటిపోయింది. కొంతమంది ప్రొటెస్టర్లు పార్లమెంట్లో ఒక గేట్కి నిప్పు కూడా పెట్టారు. దాంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, వాటర్ క్యానన్స్తో రెస్పాండ్ అయ్యారు. అయితే అప్పటికే ప్రొటెస్ట్లు కంట్రోల్ అవ్వకపోవడంతో పోలీసులు లైవ్ అమ్యునిషన్ని వాడాల్సి వచ్చింది. దాంతో దాదాపు 19 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. నేపాల్లో సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిందంటే ఆర్మీని రంగంలోకి దింపి కర్ఫ్యూ ప్రకటించడంతో పాటు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ని కూడా ఇష్యూ చేశారు. కన్ఫర్మ్ సోర్సెస్ లేవు, కానీ నేపాల్ గవర్నమెంట్ వాళ్ళ కంట్రీలో ఇంటర్నెట్ని పూర్తిగా ఆపేసి, అంటే కమ్యూనికేషన్ని పూర్తిగా కట్ చేయడానికి ట్రై చేస్తుందంట. అండ్ పోలీసులు నైట్ టైం సైలెంట్ కిల్లింగ్స్కి ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఎవరైనా నైట్ టైం రోడ్ల మీద కనిపించే ప్రొటెస్టర్స్ని చంపే ప్లాన్లో ఉన్నారంట. ఈ న్యూస్ క్రెడిబిలిటీ ఏంటో తెలియదు, కానీ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇది జరిగే ఛాన్సెస్ లేకపోలేదు. ఎందుకంటే ఆ చనిపోయిన 19 మందిలో 12 సంవత్సరాల పిల్లాడు కూడా ఉన్నాడు అనే న్యూస్ వస్తున్నాయి. ఈ దారుణాలకి కారణం ఏంటి తెలుసా? గవర్నమెంట్ 26 సోషల్ మీడియా సైట్స్ని బ్యాన్ చేయడం మాత్రమే అని చాలామంది అనుకుంటున్నారు, కానీ దానికి మెయిన్ కారణం కరప్షన్. నేపాల్ గవర్నమెంట్ 26 సోషల్ మీడియా అకౌంట్స్ని బ్యాన్ చేయాలని 2025 సెప్టెంబర్ 4న నేపాల్లో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ 26 ప్లాట్ఫామ్స్లో మేజర్ ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, లింక్డ్ఇన్, రెడ్డిట్, స్నాప్చాట్, డిస్కార్డ్, పింట్రెస్ట్తో పాటు వాట్సాప్ కూడా ఉంది. అయితే ఈ బ్యాన్ డైరెక్ట్గా విధించింది కాదు. ఆగస్టు 17, 2025న నేపాల్ సుప్రీంకోర్టు ఒక రూల్ పాస్ చేసింది. ఆ రూల్ ప్రకారం నేపాల్లో ఆపరేట్ చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా నేపాల్ గవర్నమెంట్ అండర్లో రిజిస్టర్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఇండియా
ఇండియాలో చేసుకున్నట్లే మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఐటీ రూల్స్ 2021 కింద రిజిస్టర్ అయి ఉంటాయి. రిజిస్టర్ అవడం అంటే ఊరికి అలా ఆన్లైన్లో చలాన్లు కట్టడం కాదు, ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెటా ఉంది, ఈ కంపెనీ కింద వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటాయి. సో మెటా ఇండియాలో రిజిస్టర్ అవ్వాలంటే ఈ కంపెనీ తమ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన ఆఫీసెస్ని ఇండియాలో ఓపెన్ చేయాలి. ఆ ఆఫీసెస్లో చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి. ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో నేపాల్ కూడా అటు ఇటుగా ఇలాంటి రూల్స్నే పాస్ చేస్తుంది. కానీ టిక్ టాక్, విబర్, వీటాక్, నింబజ్, పాపీ లైవ్ తప్ప మిగతా ఏ మేజర్ ప్లాట్ఫామ్ కూడా నేపాల్ సుప్రీం కోర్టు చెప్పినట్లు రిజిస్టర్ అవ్వలేదు. దాంతో నేపాల్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ ఒక 7 days డెడ్ లైన్ ని ఇష్యూ చేసింది. ఈ లోపు కానీ రిజిస్టర్ అవ్వకపోతే ప్లాట్ఫామ్స్ అన్నిటిని బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది కూడా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు జస్ట్ రిజిస్టర్ అవ్వాలి అనే ఆర్డర్ పాస్ చేసింది, కానీ బ్యాన్, బ్లాక్ అనే సజెషన్ చేయలేదు. అయినా కానీ నేపాల్ గవర్నమెంట్ September 4th midnight మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిని బ్యాన్ చేసింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఎందుకని ఈ ప్లాట్ఫామ్స్ నేపాల్ గవర్నమెంట్ చెప్పినట్లు వినట్లేదు, ఆ రిజిస్ట్రేషన్ ఏదో చేపించుకుంటే అయిపోతుంది. కానీ ఇది అంత ఈజీ కాదు. అట్లీస్ట్ మన ఇండియాలో ఈజీ ఏమో కానీ నేపాల్లో కాదు. ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మన ఇండియాలో అప్రాక్సిమేట్గా 900 million యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు అండ్ ఇండియా హ్యాస్ మ్యాసివ్ ఎకానమీ. కానీ నేపాల్ విషయానికి వస్తే నేపాల్లో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ 16.5 million మంది మాత్రమే. ఇప్పుడు ఒక ప్లేస్లో ఆఫీస్ పెట్టాలంటే అక్కడ నుంచి రాబడి ఉంటేనే కదా ఎవరైనా పెడతారు. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నేపాల్ నుంచి రాబడి కనిపించలేదు. సో మేజర్ ప్లాట్ఫామ్స్ నేపాల్లో ఆఫీసులు పెట్టడానికి ముందుకు రాలేదు. అయితే ఈ మెగా సోషల్ ప్లాట్ఫామ్స్ నేపాల్లో ఆఫీసులు పెట్టకుండా ఉండటానికి రెవెన్యూ ఒక్కటే కారణం కాదు. రిజిస్ట్రేషన్తో పాటు నేపాల్ తీసుకుని వచ్చిన రూల్స్ కూడా ఈ కంపెనీస్ని వెనకడుగు వేసేలా చేశాయి. నేపాల్ తీసుకువచ్చిన రూల్స్ ప్రకారం ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కంపెనీ డీటెయిల్స్ అన్నిటినీ గవర్నమెంట్తో షేర్ చేసుకోవాలి అండ్ లోకల్ అథారిటీస్ ఈ ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేస్తాయి. శ్యామ్ దసానీ గారు అన్నారనమాట, యుఎన్ఏ కాదు మిగతా దేశాలు కూడా నేపాల్ గవర్నమెంట్ చేసిన దాన్ని ఖండిస్తున్నాయి. ప్రజెంట్ వాట్సాప్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే దేశాల్లో ఉన్న ఫ్యామిలీని కాంటాక్ట్ అవ్వడానికి చాలా మంది దీన్ని యూజ్ చేస్తారు. అలాంటిది సడన్ గా దాంతో పాటు మిగతా మేజర్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని బ్యాన్ చేస్తే జెన్జీ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ప్లస్ నేపాల్లో 13.5 million పాపులేషన్ ఫేస్బుక్ ని అండ్ 3.6 million పాపులేషన్ ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేస్తున్నారు. వీళ్ళల్లో చాలా మంది తమ బిజినెస్ల కోసం సోషల్ మీడియా మీద డిపెండ్ అయి ఉంటారు. బ్యాన్ వల్ల వీళ్ళు అంత ఎఫెక్ట్ అయి ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. అయితే నేపాల్లో ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్టులకి కారణం జస్ట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వచ్చిన బ్యాన్ మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి క్యాన్సర్ లాగా పాకుతున్న కరప్షన్ కూడా ఈ ప్రొటెస్టులకి మెయిన్ కారణం. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రొటెస్టులకి హమీ నేపాల్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేస్తుందన్నమాట. ఈ ప్రొటెస్టులో వీళ్ళ స్లోగన్ ఏంటి తెలుసా? షట్ డౌన్ కరప్షన్, నాట్ సోషల్ మీడియా. నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియాని బ్యాన్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అడ్డుకోవటం ఒక్కటే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అడ్డుకోవటం వెనక ఉన్న కారణం ఏంటంటే నేపాల్ ప్రజలు సోషల్ మీడియా వేదికగా నేపాల్లో జరుగుతున్న కరప్షన్ మీద క్వశ్చన్స్ రైజ్ చేయటం మొదలుపెట్టారు. నేపాల్లో కరప్షన్ ఏ రేంజ్లో ఉంటుందంటే కంట్రీ డెవలప్మెంట్ని కూడా కరప్షన్ అడ్డుకుంటుంది. కరప్షన్ వల్ల డెవలప్మెంట్ లేకపోగా జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ డెవలప్మెంట్, హెల్త్ సెక్టర్ ఇలా అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్ అఫీషియల్స్ తమ జేబులు నింపుకునే పనిలో పడి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని, కొత్త ఇండస్ట్రీస్ని తీసుకుని రాకపోవడంతో ప్రతి నెల నేపాల్ పాపులేషన్లో 75,000 నుంచి 80,000 మంది నేపాల్ వదిలి ఎంప్లాయ్మెంట్ కోసం వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకొని కూడా వేస్ట్. రీసెంట్గా నేపాల్లో జరిగిన సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్లో కేవలం 36% మంది మాత్రమే పాస్ అయ్యారంట. 2023-24 అకాడమిక్ ఇయర్లో దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ కోసం నేపాల్ వదిలి వేరే దేశాలకి వెళ్ళారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే వీళ్ళు ఎవరు కూడా తిరిగి వచ్చేలా లేరు. అంటే ఒక జనరేషన్ వర్క్ ఫోర్స్ మొత్తం నేపాల్ని వదిలి వెళ్ళిపోయింది. మినిమం హెల్త్ కేర్ కూడా నేపాల్లో సరిగ్గా ఉండదు. ఎందుకంటే డాక్టర్స్ ఉంటారు కానీ సరైన ఎక్విప్మెంట్ ఉండదు. బాగా పేరున్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా సరైన ఎక్విప్మెంట్ లేకపోవడంతో డాక్టర్స్ కూడా నేపాల్ నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఇలా కరప్షన్ ప్రతి మూల పాతుకుపోయి ఉంది. కరప్షన్ చాలదన్నట్లు రెగ్యులర్గా ఏదో ఒక మేజర్ స్కాండిల్ నేపాల్లో బయట పడుతూనే ఉంటుంది. గోల్డ్ స్మగ్లింగ్ అని, భూటానీస్ రెఫ్యూజీస్ క్యాంప్, ల్యాండ్
properties surrounding the PM office, the N-Cell sale case, Omni COVID related purchases, the Giribandhu టీ ఎస్టేట్ కేస్, ఇలా రకరకాల స్కాండిల్స్ నేపాల్లో బయటపడుతూ ఉంటాయి. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఈ స్కాండిల్ కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్కాండిల్ చేసిన మెయిన్ కల్ప్రిట్స్ ప్రతిసారి తప్పించుకొని ఎవరో చిన్న స్థాయి ఆఫీసర్స్ని బుక్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా అన్నట్లు నేపాల్ గవర్నమెంట్ అన్స్టేబుల్గా ఉంటుంది. 2008లో మోనార్కీ ఎండ్ అయిన తర్వాత దాదాపు 10 గవర్నమెంట్స్ నేపాల్లో చేంజ్ అయ్యాయి. అండ్ 2022 కోయిలేషన్ గవర్నమెంట్లో మల్టిపుల్ టైమ్స్ చేంజెస్ వచ్చాయి. సో బేసిక్గా ఇక్కడ పొలిటికల్ పార్టీస్ మధ్యలో అలయన్స్ అనేవి సరిగ్గా ఉండవు. అలయన్స్ అంటే కూటమి అనమాట. ఒకవేళ కూటమి ఫామ్ అయినా కానీ వాళ్ళు ప్రజల కోసం కంటే తమ సొంత ప్రయోజనాల కోసం ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ జరుగుతున్న ప్రొటెస్ట్లకి ట్రిగ్గర్ పాయింట్ గవర్నమెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం అయినా కానీ ప్రొటెస్ట్ల వెనక కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్, లో డెవలప్మెంట్ లాంటి కారణాలు చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చాలా అన్నట్లు చైనా ఎప్పుడెప్పుడు నేపాల్ని మింగేద్దామా అని చూస్తుంది. వీటన్నిటిని సరిదిద్దకుండా కంట్రీ సెక్యూరిటీ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసి అనవసరంగా 19 మందిని బలి తీసుకుంది నేపాల్ గవర్నమెంట్. ఇది ఇక్కడతో కానీ ఆగకపోతే నేపాల్ మరో బంగ్లాదేశ్ అయినా ఆశ్చర్యం లేదు అని యాడ్ చేద్దాం అనుకున్నాను. బట్ యాడ్ చేసే టైంకి ఆల్రెడీ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేశాడు. అండ్ ఆఫ్ కోర్స్ నేపాల్ మనకి క్లోజ్ నైబర్ కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్లో నేపాల్కి 700 కోట్లు ఫారిన్ ఎయిడ్ అలొకేట్ చేశాం కాబట్టి నేపాల్ క్రైసిస్ మనకి ఎంతో కొంత నష్టం కలిగిస్తుంది. ఎస్పెషల్లీ చైనా కానీ నేపాల్ని సొంతం చేసుకుంటే. వెయిట్ చైనా ఇప్పుడు మన ఫ్రెండ్ కదా, మరి మన ఎనిమి అమెరికానా? లేదు, అమెరికా కూడా సారీ చెప్పాడని భజన బ్యాచ్ వీడియోలు చేశారు కదా. ఏమోలే, ఎవరు ఫ్రెండ్ ఎవరు ఎనిమినో నేను ఇప్పుడు చెప్పినా కానీ రేపటికి మారిపోతుంది. దాని గురించి పక్కన పెడదాం. ఇంకా నేపాల్ విషయానికి వస్తే నేపాల్కి జియో పాలిటిక్స్లో మంచి సపోర్టే ఉంది. ఇటు ఇండియా నుండి అటు యుఎన్ నుండి. 2014లో యుఎన్లో మేజర్ డెవలప్మెంట్ పార్ట్నర్స్ నేపాల్లో పెరుగుతున్న కరప్షన్ గురించి నేపాల్ గవర్నమెంట్ని వారించారు. ఇలా కరప్షన్ పెరిగిపోతూ జనాల ప్రాణాలను లెక్క చేయకుండా గవర్నెన్స్ చేస్తే ఏ కంట్రీ కూడా హెల్ప్కి ముందుకు రాదు. చివరికి నేపాల్ దిక్కు లేకుండా అయిపోతుంది. ఈ విషయం నేపాల్ గవర్నమెంట్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదన్నమాట. అయితే నేను వీడియో చేసే టైంకి నేపాల్లో ప్రొటెస్టులు ఇంకా ఎక్కువైపోయాయి. ఆర్మీ వాళ్ళు రంగంలోకి దిగినా కూడా ప్రొటెస్టర్లు వెనక్కి తగ్గట్లేదు. ఇంతకుముందు ఈ ప్రొటెస్టులకి అకౌంటబిలిటీ తీసుకుంటూ నేపాల్ హోమ్ మినిస్టర్ రమేష్ లేహాక్ రిజైన్ చేశారనమాట. కానీ ప్రొటెస్టులు ఆగకపోగా ఇంకా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పొలిటీషియన్స్ ఇళ్ల మీద దాడులు జరగటం మొదలయ్యాయి. లలిత్పూర్లో ఉన్న నేపాలీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి నిప్పు పెట్టారు ప్రొటెస్టర్లు. దాంతో నేపాల్ పిఎం ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితి గురించి డిస్కస్ చేశారు. ఆల్రెడీ పొలిటీషియన్స్ మీద, పవర్లో ఉన్న లీడర్స్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఒక పక్కన నేపాల్ యూత్ అంతా రోడ్ల మీద ప్రొటెస్టులు చేస్తుంటే ఈ నెపో కిడ్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ పిల్లలు మాత్రం టిక్ టాక్ లో తమ వెల్తీ లైఫ్ స్టైల్ ని ఫ్లాంట్ చేయడం జనాలకి ఇంకా ఎక్కువ కోపం వచ్చేలా చేశారన్నమాట. ఫైనల్ గా ఇంకా వేరే దారి లేక నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ రిజైన్ చేశారు. పిఎం రాజీనామా చేశాడు కాబట్టి ఇప్పటికైనా ప్రొటెస్టులు ఆపాలని నేపాల్ ఆర్మీ స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది. కానీ ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ముందు ఏం జరుగుతుందో మీకు వెంటనే అప్డేట్స్ ఇస్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.